నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 58 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 59వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. స్వీకరించాడు కుమారుణ్ణి. ఆకాశవాణి చెప్పిన తర్వాత దుష్యంతుడు భరతుడు అని పేరు పెట్టాడు. ఆ తర్వాత భరతుడికి రాజ్యాన్ని అప్పగించి దుష్యంతుడు స్వర్గం చేరుకున్నాడు. అంటే చక్రవర్తి అయిపోయాడు భరతుడు. ఎదురు లేకుండా లోకమంతటా కూడా అతని కీర్తి వ్యాపించింది. భరతుడి యొక్క కీర్తి రాజులందరినీ కూడా జయించి తమ వశం చేసుకున్నాడు భూమినంతా కూడా. సత్పురుషుల ధర్మాన్ని ఆచరించాడు. గొప్ప యశస్సును పొందాడు. ఇంద్రుడిలాగా అనేక యజ్ఞాలు చేశాడు. ఇంకా కన్వ మహర్షి అతని చేత గోవితము అనే ఒక పేరు గల అశ్వమేధ యాగాన్ని చేయించాడు. ఆ యజ్ఞంలో కన్వ మహర్షికి 1000 పద్మ స్వర్ణ ముద్రల్ని భరతుడు దానం చేశాడు. భరతుని వల్లనే ఆ దుష్యంతుడి పుత్రుడు దుష్యంత శకుంతలకు జన్మించిన పుత్రుడైన భరతుని వల్లనే ఈ దేశానికి భారతదేశంగా ప్రసిద్ధి వచ్చింది. అంతేకాదు, ఈ వంశంలో భరతుడికి ముందున్నవాళ్ళు, భరతుడికి తర్వాత ఉన్నవాళ్ళు కూడాను భరతవంశ ప్రసిద్ధులుగా కీర్తి పొందారు. అంత గొప్పవాడు అన్నమాట భరతుడు. ఎందరో రాజశ్రేష్ఠులు ఈ భరతవంశంలో జన్మించారు. ప్రాధాన్యాన్ని బట్టి వారిని గురించి ప్రస్తావిస్తాను నేను అంటూ వైశంపాయనుడు చెప్తున్నాడు. ఎవరికి? జనమేజయ మహారాజు. దక్ష ప్రజాపతి యొక్క వైవస్వత మనువు యొక్క భరత, కురు, పూరు, అజామీఢుల యొక్క ఈ చరిత్రలన్నీ కూడాను పుణ్యప్రదాలు, మంగళకరాలు, కీర్తికరాలు అంటూ కొనసాగిస్తున్నాడు కథని. ప్రత్యేతసుడికి తేజస్సులైన 10 మంది పుత్రులు పుట్టారు. వీరంతా కూడా మహర్షులతో సమానమైన తేజస్సు కలవారు. వీరి నోటి నుండి వెలువడ్డ అగ్ని వృక్షాలని దహించి వేసింది. ఆ 10 మందికి ప్రాచేతసుడైన దక్షుడు జన్మించాడు. ఆ దక్షుని వల్లనే ఈ ప్రజలంతా జన్మించారు. ఆ దక్షుడు ఈ లోకానికి పితామహుడు. ముని ప్రాచేతసుడు అయిన దక్షుడు వీరినితో సంగమించి తన వంటి కఠోర నియమాలు కలిగిన 1000 మందిని కన్నాడు. వేల సంఖ్యలో ఉన్న దక్షపుత్రులకు నారదుడు శ్రేష్టమైన సాంఖ్యజ్ఞాన రూపమైన మోక్ష విద్యను చెప్పాడు. అప్పుడు ఓ జనమేజయ, ఆ పుత్రులందరూ విరక్తులయ్యారు. విరక్తులయ్యారంటే ఇంక వాళ్ళు
తపస్సు చేసుకుంటానికి వెళ్ళిపోయారన్నమాట. ఆ తర్వాత దక్షుడు 50 మంది పుత్రికలను కన్నాడు. వాళ్ళల్లో 10 మంది కన్యలను ధర్మదేవుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. 13 కశ్యపుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. 27 చంద్రుడికి ఇచ్చాడు. మరీచి మహర్షి పుత్రుడైన కశ్యపుడు తన 13 భార్యల్లో శ్రేష్ఠులైన అదితి యందు ఇంద్రాది ఆదిత్యులను కన్నాడు. ఆ తర్వాత అదితి యందు అతడు వివస్వంతుని కన్నాడు. వివస్వంతునికి సమర్థుడైన యముడు జన్మించాడు. అతన్నే వైవస్వతుడు అంటారు. వివస్వతుడికి పుట్టాడు కాబట్టి యముడు వైవస్వతుడు అని కూడా పిలువబడతాడు అన్నమాట. మార్తండునికి బుద్ధిమంతుడు సమర్థుడైన మనువు జన్మించాడు. మార్తండునికి మరొక కొడుకు యముడు కూడా జన్మించాడు. మనువుకు తమ్ముడైన యముడు కూడా సమర్థుడు. మనువు ధీమంతుడు, ధర్మాత్ముడు. అతని యందే వంశం ప్రతిష్ఠితమైంది. మనువంశంలో జన్మించిన మానవులకే మానవ జాతిగా ప్రసిద్ధి కలిగింది. మహారాజా, మనువు వల్ల జన్మించిన మానవులందరూ బ్రాహ్మణ క్షత్రియాదులుగా చెప్పబడ్డారు. అప్పటి నుండే బ్రాహ్మణ కులం క్షత్రియులతో సంబంధం కలిగి ఉన్నది. వారిలో బ్రాహ్మణులు వేదాన్ని సాంగోపాంగంగా అధ్యయనం చేసి రక్షించారు. వేణుడు, దృష్ణుడు, నరిష్యంతుడు, నాభాగేక్ష్వాకువు, కారుషుడు, శర్యాతి ఇలా క్షత్రధర్మప్రాయుడైన వృషధ్రుడు, నాభాగారిష్ఠుడు అనే 10 మంది మనువు యొక్క పుత్రులు. ఇంకా ఇతర పుత్రులతో పాటు మొత్తం 50 మంది మనువు యొక్క పుత్రులు భూమిపై ఉన్నారు. వారందరూ పరస్పర భేదభావం వల్ల నశించారని వినికిడి. ఇలయందు పురూరవుడు జన్మించాడు. అతడు విద్వాంసుడు. పురూరవుడికి తల్లి, తండ్రి ఆమె అని విన్నాం. అంటే ఇలా అన్నమాట. ఈ పురూరవుడు సముద్ర సంబంధమైన 13 ద్వీపాలని పాలించాడు. మహాయశస్వి పురూరవుడు మానవుడైనప్పటికీ మనుష్యేతరులైన ప్రాణులతో కలిసి ఉన్నాడు. పరాక్రమ గర్వంతో పురూరవుడు బ్రాహ్మణులతో విరోధించేవాడు. బ్రాహ్మణుల యొక్క రత్నరాశులన్నింటినీ కూడా అపహరించాడు. బ్రహ్మలోకం నుండి సనత్కుమారుడు వచ్చి అతన్ని అన్వయించాడు. బ్రాహ్మణులపై అత్యాచారం మానమని ఉపదేశించాడు. కానీ అతడు ఆ ఉపదేశాన్ని స్వీకరించలేదు. క్రుద్ధులైన మహర్షులు అతన్ని శపించారు. దానివల్ల అతను నశించాడు. లోభంతో కూడి బలగర్వం వల్ల పురూరవుడు వివేకాన్ని కోల్పోయాడు. అతడు గంధర్వలోకంలో ఉన్న 3 అగ్నులను ఊర్వశిని యథావిధిగా భూమికి తీసుకుని వచ్చాడు. ఇలానందనుడైన పురూరవునకు ఊర్వశి యందు 6 కుమారులు కలిగారు. వారు ఆయువు, ధీమంతుడు, అమావసువు, దృఢాయువు, వనాయువు, శతాయువు అనేవారు. వారిలో ఆయువునికి స్వర్భానువంతు నహుషుడు, వృద్ధశర్మ, రజి, గయుడు, అనేనసుడు అనే 5 పుత్రులు కలిగారు. ఆయువు కొడుకు నహుషుడు మంచి బుద్ధిమంతుడు, సత్యపరాక్రముడు. రేపు మనం కొనసాగిద్దాం ఈ భారత విశేషాలను. కృష్ణార్పణమస్తు.